నామానికి మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. పరిశుద్ధుడా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కలిసి ఇష్టపూర్వకముగా మన ఇష్ట దైవానికి మనకు ఒక మార్గాన్ని చూపించిన యేసయ్యకు, నిజమైన దేవుడైన రక్షకుడైన రాబోతున్న రారాజు అయిన యేసుక్రీస్తుకి తన నామానికి మహిమార్థమైన ఆరాధన, ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన మనము చేద్దాం. దేవునికి ఇష్టమైన బలియాగములను మనదాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. యేసయ్యా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, భగవంతుని తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, భగవంతుని తండ్రి. ఆమేన్. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవనీయుడా, పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవనీయుడా. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా ప్రాణము. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చువారే లేక భారమైతిని. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చువారు లేక భారమైతిని. తండ్రి
చేతులలో చిక్కుకుంటే ఆటలకు నలిగిపోతే శత్రువుల చేతులలో చిక్కుకుంటే ఆటలకు నలిగిపోతే తండ్రి మరణమైన దూరముగా ఎంచుకుంటే బలవా ఘనమైన నీ నామం మరువకుంటే మరణమైన దూరముగా తండ్రి ఉన్నావని బ్రతుకుతుంటే తండ్రి ఉన్నావని బ్రతుకుతుంటే నా కొరకు నీవు నీ కొరకు నీవు నా కొరకు నీవు నీ కొరకు నీవు నీవుగాక ఎవరు నాకు వేయగలగా నీవుగాక ఎవరు నాకు వేయగలగా నీవే నా ప్రాణము నీవే Hallelujah.
నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. పరిశుద్ధుడా తండ్రి నీకే వందనాలు, నీకే వందనాలు. నీ బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, మేము శ్రమల్లో ఉన్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు, నాయన తట్టుకోలేని బాధలో, అపాయకరమైన మనుషుల మధ్యలో మేము చిరిగిపోయే సమయము సందర్భాల్లో తండ్రి మమ్మల్ని ఎత్తి పట్టుకొని నడిపించి బలపరిచి స్థిరపరిచి నీ ఆత్మ శక్తిని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించి మాకు ముందు నడిచిన దైవమా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ తెలుస్తున్నాను. నీ నామం ఒకటే మహిమ పరచబడును గాక. యేసు నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. నిజమైన దైవమా మా రక్షక నీకే స్తుతులు స్తోత్రాలు, స్తుతులు స్తోత్రాలు. మహిమకరమైన మనుష్యులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, మీకు వందనాలు. మహిమోన్నతుడాని నామాన్ని నీ సన్నిధిని నీ పాదాలకు నాయనా నీకును ప్రభువా నాయనా మహిమ కలగాలని మేము ఇష్టముగా చేసిన ఆరాధన అందుకుంటు ప్రభువా, మా ధ్వనిని అందుకుంటు ప్రభువా. పరిశుద్ధుడా నీకు మహిమ, నీకు మహిమ. పరిశుద్ధుడా నీకు మహిమ. యేసయ్యా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. యేసు నీకే మహిమ. యేసయ్యా నీకే వందనాలు. చితికిన బ్రతుకులు, పాడైపోయిన బ్రతుకులు, నిజము తెలియలేని బ్రతుకులు, ఈ లోకములో బ్రతుకుతూ ఉన్న మనుషులు అనేకమైన వారు. కానీ మాకు నీవు ఎన్నడు విడవక నీ ప్రేమని మాకు కనపరుస్తున్నవాడా నీకే వందనాలు తండ్రి. నీవు మా కోసం మరణించిన తిరిగి లేచి ఈ దినమున విశ్రాంతిగా పునరుద్ధాన దినమును మాకు ఇచ్చావు తండ్రి. నీకు మరణము లేదు, నిన్ను నమ్ముని వారికి కూడా మరణము లేదు. జీవిస్తారు కలకాలము తరతరములు అని నువ్వు తెలియజేసి ఉన్నావు తండ్రి. దాని కొరకే మేము నిన్ను నమ్మి సిద్ధపాటు కలిగి నిరీక్షణను ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని, ఈ లోక నివాసులను జ్ఞాపకం చేసుకుని, నిజము తెలియక ఉన్న ప్రజల మనోనేత్రాలు తెరవండి ప్రభువా. తెలుసుకునే అవకాశం దయచేసి ప్రేమను వారికి అందించండి. అమాయకులుగా తెలియలేని వారిగా ఉండి అంతా తెలుసని, ఇదే నిజమని అసత్యములో నడుస్తున్న ప్రజలని కనికరించండి, జాలు చూపించండి. వారికి కూడా మారు మనస్సును దయచేయండి. వారు కూడా నిజమెరిగే మనస్సు వారికి ఇవ్వండి, ఆలోచన వారికి ఇవ్వండి తండ్రి. మేము చేసిన ఆరాధనతో మేము ఏనాడు పరిశుద్ధులము కాదు, నీవే పరిశుద్ధులము. మేము పాపులము తండ్రి, నేను పాపిని తండ్రి. కానీ నీ ప్రారంభించి మమ్మల్ని కొన్నావు, రక్షణ ఇచ్చి పరిశుద్ధ పరిశుద్ధులకు మీకు వందనాలు, వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు. యేసయ్యా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. పరిశుద్ధ ఆత్మదే స్తోత్రాలు కూడా. స్తుతికి పాత్రుడా, మహిమోన్నతుడా, శివకులు మాకు సిద్ధపరిచి రావాలని
ఆ చూపు మాకు చూపించి నీ పరలోక పట్టణంలో కూర్చుని వివరణ మాకు ఇస్తుంది. నీ రాకడని కూర్చుని వివరణ మాకు ఇస్తుంది. నాయనా నీ కోసం సిద్ధపడే వివరణ మాకు ఇస్తుంది. మాకు మేలు చేయడానికి నీవెప్పుడు కూడా సిద్ధంగా ఉన్నావు అని తెలియజేస్తుంది. మేము బాధల్లో అనేక శ్రమలు శత్రువుల బాధలతో మేము ఉన్నప్పుడు ఓదార్చడానికి మా యొద్దకు వస్తూ నీ వాక్యాన్ని మా యొద్దకు పంపుతూ మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ మరలా ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న దేవుడా, నీకు మాత్రమే వందనాలు తండ్రి. ఎవరున్నారు తండ్రి ఈ లోకంలో? మాకు నీవు తప్ప మాకెవరు లేదు. నీవే మాకు ఆధారపడుతుంది. ఈ సమయం మేము చేసిన ఆరాధన నీ సన్నిధికి చేర్చుకుంటాం. మీరు మాత్రం మహిమ పొందుతారని చూస్తున్నాం. మేము చేసిన ఆరాధనను అందుకుంటారని మాతో ఈ యొక్క ఉదయకాలం ఈ ఆరాధనలో నాతో మాట్లాడతారని. మేము కాదు యేసయ్యా, మేము గొప్పవారు కాదు, నీవే గొప్ప దేవుడు. నీ శక్తివంతమైన మాటతో రాత్రి లాంటి మా హృదయాలు కరిగించి మాట్లాడి తాకి మాలో ఉన్న బాధలను మాలో ఉన్న తప్పులను నాయనా తెలియచేయండి, తొలగించండి తండ్రి. మేము మాట్లాడుతూ మేము బ్రతుకుతాం, నీ మాట కోసం ఎదురు చూస్తున్నాము తండ్రి. గొప్ప దేవుడా, ఈ సమయమున నీకు అప్పగించుకుంటూ మాకు మేము సమర్పించుకుని నామాన్ని ఇచ్చిస్తూ ఈ ఆరాధన పాల్గొని ప్రతి బిడ్డని ఇంకా మనసారా నాయన నీ సన్నిధిని ఆరాధించే భాగ్యమును నీ బిడ్డలకు దయచేస్తారని దీవిస్తారని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.